ఈరోజు ఉదయం ఒక సంఘటన జరిగింది. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నటువంటి సమయంలో రోడ్డు పక్కన చాలామంది ప్రజలు తమ బాధను చెప్పుకోవటానికి, తమ సమస్యలను విన్నవించుకోవటానికి వినతి పత్రాలు తీసుకుని సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళల్లో గతంలో అంటే 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సువేరి సోము ఎమ్మెల్యే. సో ఆయన భార్య కొడుకుతో సహా వచ్చి అక్కడ నుంచుంటాం. చంద్రబాబు నాయుడు వెళ్తూ కాన్వాయ్ ఆపి ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ వినతపత్రాలు స్వీకరించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పారు. ప్రజలకు కూడా వీలైనంత త్వరగా నేను చేయగలిగినంత వరకు మీ సమస్యలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇక్కడ వరకు అంతా బాగుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాన్వాయ్ ఆపి ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి చూడటం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే ఇక్కడ ఆయన మాజీ ఎమ్మెల్యే సువేరి సోము భార్యను గుర్తుపట్టి సమస్య ఏంటని అడిగి తెలుసుకోవటం, ఆమె తన కొడుకు చదువు గురించి చెప్పటం, పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి చంద్రబాబు హామీ ఇవ్వటం, ఇది కూడా చాలా బాగుంది. జనరల్గా చంద్రబాబుకు ఉండేటువంటి పేరేంటి అంటే క్రింది స్థాయి కార్యకర్తలతో సహా అందరినీ గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు బాగోగులు చూస్తారు అని చెప్పి. కానీ ఇక్కడ అర్థం కానటువంటి విషయం ఏంటి అంటే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, నక్సలైట్ల చేతిలో మృతి చెందినటువంటి వ్యక్తి, ఆయన కుటుంబాన్ని అప్పుడే పార్టీ ఆదుకుంటుంది అని చెప్పి చంద్రబాబు మాటిచ్చిన తరువాత కూడా ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి భార్య, అది సొంత పార్టీ అధికారంలో ఉండగా నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలవకుండా సామాన్య ప్రజల్లాగా వచ్చి ప్రజల్లో నుంచుని చంద్రబాబు చూసి గుర్తుపట్టి అడిగితే వినతి పత్రం సమర్పించటం ఏంటి? ఇది నిజంగా విచిత్రంగా అనిపించట్లేదా? ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. ఒక ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు పనిచేసినటువంటి వ్యక్తి కుటుంబం ఈరోజు ఈ స్థితిలో ఉందా? దీనికి కారణాలేంటి? వాళ్ళు ప్రభుత్వం దగ్గర సహాయం పొందేటువంటి దీనస్థితికి ఎందుకు వచ్చారు? ఆ పరిస్థితుల్లో ఎలా ఉన్నారు? సో అది కూడా పక్కన పెట్టేస్తే సొంత పార్టీ ఫ్యామిలీనే కదా, టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేనే కదా, ఆయన ఫ్యామిలీనే కదా. ఆమె నేరుగా చంద్రబాబు అపాయింట్మెంటో లోకేష్ అపాయింట్మెంటో తీసుకుని వెళ్ళి నేరుగా ఇంటి దగ్గరే కలవచ్చు. సార్ ఇది పరిస్థితి, ఆ రోజు మీరు పార్టీ తరపున ఆదుకుంటామన్నారు, కుటుంబానికి అండగా నిలబడతామన్నారు, ఈరోజు నా కొడుకు పరిస్థితి ఇలా ఉంది అని. ఆమె అసలు పార్టీతోటే సంబంధం లేనట్టు ఒక సాధారణ మహిళలాగా, సాధారణ సామాన్య ప్రజల్లాగా ప్రజల్లో వచ్చి వినతపత్రం పట్టుకుని ఉంచుంటాం అనేది ఇది రియల్గా జరిగిందా, లేదంటే కావాలని ఫ్యాబ్రికేట్ చేసి దీన్ని హైలైట్ చేస్తున్నారా అనేది నడుస్తున్నటువంటి చర్చ. మరి ఇది నిజమా, లేదా కల్పించినదా, లేదా క్రియేట్ చేసింది? ఒకటి అనుకోవచ్చు, ప్రధానిగా రాష్ట్రపతిగా చేసిన వాళ్ళు కూడా చివరి దశలో తినటానికి కూడా లేక ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఎంతో గొప్ప గొప్ప పదవులు నిర్వహించి కూడా సైకిల్ మీదే తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు దేశంలో. మరి అలాగే ఆ ఎమ్మెల్యే కూడా అడ్డదారిలో సంపాదించలేనటువంటి ఒక పేద ఎమ్మెల్యే అయి ఉండొచ్చు. ఆ కారణం చేత ఆ ఫ్యామిలీ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండుండొచ్చు, దానికి ఎవరు కాదనరు. ఆ ఎమ్మెల్యే నిజాయితీ పరుడు అయి ఉండొచ్చు. కానీ నేరుగా పార్టీ అధినేతను కలిసే అవకాశం ఉన్న సామాన్యుల్లాగా ప్రజల్లాగా ఎందుకు వచ్చారనేదే ప్రశ్న. అంటే పార్టీతో సత్సంబంధాలు లేవా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి దీనికి టీడీపీ ఏం సమాధానం చెప్తుందో చూడాలి.